హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో వంకాయ వేపుడిని రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఈ విధంగా స్పెషల్గా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. దీనికోసంగా నేను ఒక 1/2 కేజీ వంకాయలను తీసుకొని నీట్గా కడిగి ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి మనం. దీనికోసంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కొద్దిగా వాటర్ని తీసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకొని మనం ఈ వంకాయల్ని కట్ చేసి వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకి వంకాయ అనేది కరుణ వాసన రాకుండా చెడిపోకుండా బాగుంటుంది. ఖచ్చితంగా సాల్ట్ వేసుకొని వంకాయల్ని మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ వంకాయ ఫ్రైని నేను ఒకరోజు హోటల్కి వెళ్ళానండి. అక్కడ తిన్నాను, చాలా బాగా అనిపించింది. అక్కడ ఒక ఆంటీ ఉంటే పనిచేసే ఆంటీని అడిగాను, ఆంటీ ఇది ఎలా చేస్తారంటే ఆమె కొంచెం చెప్పింది. దాని ప్రకారంగా నేను ఒకసారి ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మెయిన్ ఇందులో ఈ వంకాయ ఫ్రైలో మనం వేసే మసాలా పొడి అండి హైలైట్. ఆ పొడి ఎలా చేసుకోవాలో మీకు ఈ వంకాయలు కట్ చేసేసాక చూపిస్తాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా మనకి చూడండి పల్లి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వీటన్నిటిని బాగా ఫ్రై చేసేసుకొని అదే ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. వీటన్నిటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేపుకున్న పల్లీలు వీటన్నిటిని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక కడాయిలో ఒక 2 గంటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వీటన్నిటిని వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా వేగాక ఇందులోకి మనం మీడియం సైజు ఉల్లిపాయలని 2ని కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ ఫ్లేవర్ ఈ వంకాయలోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఉల్లిపాయలు మరీ గోల్డ్ కలర్ అవసరం లేదండి, మీడియంగా వేగితే సరిపోతుంది. వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా కానీ మీరు ఫ్రై చేసి పెట్టారంటే చాలా బాగా ఇష్టంగా తింటారండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇందులోకి వంకాయలన్నీ వేసాక ఇందులోకి కొద్దిగా పసుపు వేసి మనం ఈ మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ వేపుకున్నాం కదండి, అదంతా మొత్తం మిక్స్ అయిపోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాక దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించేసుకోవాలి. ఇలా మగ్గడం వల్ల ఏంటంటే వంకాయ మనకి తొందరగా ఉడికిపోతుంది, అలాగే మనకి ఫ్రై కూడా ఆయిల్లో బాగా అయిపోతుందండి. మనం పప్పుచారు కానీ చేసుకొని వంకాయ ఫ్రై కానీ వేసుకొని తిన్నామంటే టేస్ట్ అదిరిపోద్ది.
పచ్చడికి కానీ పప్పుచారుకి కానీ దేనికైనా ఈ వంకాయ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా వేగిపోయాయి కదండి వంకాయ. ఇప్పుడు ఇందులోకి మనం పక్కన మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేసుకోవాలి. అంతే అండి, వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని దింపేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.